అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా పాత్రికేయ మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, 2 రోజుల క్రితం మా నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది, ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిన దానికి కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా, ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్కి ఆయన చేసిన సేవలు కావచ్చు, రెడ్ క్రాస్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవన్నిటిని వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొసైటీని ఇబ్బంది పెడతారేమో, దిగజారుస్తారేమో, రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే, ఎక్కడ మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది, ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేత్కరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్, రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమెడియన్ గా పిలువబడే ఒక జోకర్ని శ్రీ ఆనం వెంకటరమణారెడ్డి గారిని ఆ రోజే ఆనం వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక సీనియర్ విద్యావేత్త కూడా, ఎంతో మంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నా సోయ కూడా లేకుండా జుగుప్సాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ ఆనం వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా, ఇతను రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగిన పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు. ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కను కొట్టినాడు, తెరం కుక్కను కొట్టినాడు. కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ గా, సోషల్ మీడియా కమెడియన్ గా 4 ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్ గా జోకర్ గా తిరుగుతున్న ఈ వెంకటరమణారెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టేట్ ఆక్వా సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇస్తే కనీసం ఈ వెంకటరమణారెడ్డి గారికి అభినందనలు తెలియజేయడానికి కనీసం 4 కార్యకర్తలు కూడా పోకపోతే ఇతను పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఇతని గురించి బయట చెప్పుకున్న పరిస్థితి. ఇంత దిక్కుమాలిన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమణారెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బసుత్త అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడిన పరిస్థితులు మీరు చూశారు. ఈరోజు ఇదే ఆనం వెంకటరమణారెడ్డి ఒకటే చెప్తా ఉండా, ఎవరిని బట్టి వాళ్ళని ఎలా బట్టి అలాగా, ఎట్లా పడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకెవరిచ్చారు? వెంకటరమణారెడ్డి నీ అబ్బిచ్చారా నీకని అడుగుతా ఉంటా. చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఏం తెలిసింది నీకు? 2019 దాదాపు 2019కి ముందు రెడ్ క్రాస్ ఎట్లా ఉండింది, 2019 తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉండింది అనే దానికి ఒక ఉదాహరణ. ఈరోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే, రెడ్ క్రాస్ చైర్మన్ గా పెద్ద మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే రెడ్ క్రాస్ ని ఏ స్థాయికి చంద్రశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారని గుర్తుపెట్టుకో. ఈయన మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు, ఆయన ఇట్ట మాట్లాడాడు, బచ్చా అంటాడు, లుచ్చా అంటాడు. నేను మాట్లాడు కదా వెంకటరమణారెడ్డిని, నీ అంత బచ్చా నీ అంత లుచ్చా లేరు నేను అడగలుగుతా, కానీ నీ వయసు చూసి నేను గమనం అయిపోతా ఉన్నా. ఈరోజు నీకు చెప్తా ఉండా వెంకటరమణారెడ్డి, ఈరోజు నీకు చెప్తా ఉండా, ఇంకొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు, రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు, కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు. రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక కుక్క వేస్తారు, ఇంజక్షన్ వేస్తారనో, రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అని మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి, రెడ్ క్రాస్ దాదాపు 13 ప్రాజెక్టులు పూర్తి చేసి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలను అందించి, రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదలకు చాలా రకాలుగా ఆయన సేవలను అందించిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాంటి చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా 2019లో ఆయన ఎప్పుడైతే రెడ్ క్రాస్ బాధ్యతలు చేపట్టాడో చైర్మన్ గా, ఆ రోజు నుంచి కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా కొన్ని వేల యూనిట్ల బ్లడ్ ని పేదలకి అందుబాటులో ఉంచి
ఈ రోజు దాదాపు 5 సంవత్సరాలు ఆయన చైర్మన్ గా ఉంటే ఎక్కడ కూడా కనీసం ఎక్కడ కూడా ఆయన చైర్మన్ గా ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్ గా ఆయన సొంత నిధులతోనే రెడ్ క్రాస్ డెవలప్ చేసిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాంటి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి చవాకలు మాట్లాడుతూ నీ నీచమైన భాషతో, నీ నీచమైన భాష యాసతో ఈరోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర మెప్పు పొందాలనో లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది చేయాలనో నువ్వు ఇదవుతూ వరస్ట్ గా మాట్లాడేవు. ఆ రోజు దిగజారి మాట్లాడే వెంకటరమణారెడ్డి, నీకు ఒక అలవాటు అయిపోయింది. నేను ఎవరిని బట్టి వాళ్ళు మాట్లాడచ్చు, నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరని మాటతో తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే, ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్ లో టికెట్లు అమ్మేవాడు మాదిరిగా నీ ప్రవర్తన, నీ ఆశ, నీ భాష ఉంది. అది గుర్తుపెట్టుకు వెంకటరమణారెడ్డి. నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజార్చుకున్న వాళ్ళు అవుతామని తెలియజేస్తూ, ఇంకొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని, నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటది. అలా కాకుండా నువ్వు దిగజారి మాట్లాడాల్సిన ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే నీకు అంతకంటే కూడా ఎక్కువ దిగజారి సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు హితో పలుకుతూ, ఈయనే ఒక జోకరు, ఈయన ఒక పొలిటికల్, ఈయన ఒక రాజకీయ బఫూన్ అయినటువంటి ఈయన సంబంధించిన మంత్రి గారు మన మంత్రి శ్రీ బొంగు నారాయణ గురించి ఏదో పలుకుతూ ఆయన ఏదో పెద్ద మనిషిగా చూపించడానికి మా నారాయణ గారు అది చేశారు, మా నారాయణ గారు ఇది చేశారని చెప్పేసి ఈయన నారాయణ గారి నుంచి చెప్తా ఉన్నారు. ఈరోజు నీకు ఒకటే చూపిస్తా ఉన్నా, సాక్షాత్ మీ మంత్రి మా నారాయణ గారు మా మంచోడు నారాయణ అని చెప్పుకున్న మీ మంత్రి గారి గురించి కాన్స్టిట్యున్సీలోనే ఈ ఫోటోలు బాగా చూడన్నా. ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఒక ఇరిగేషన్ కెనాల్లో 13వ డివిజన్ లో గ్యాస్ గోడౌన్ సెంటర్ లో ఒక ఆక్యుపై చేసిన ఒక అపార్ట్మెంట్, దీంట్లో ఇరిగేషన్ కెనాల్ ఆక్యుపై చేసిందని చెప్పి సాక్షాత్ నీ పేరుతో సంబంధించే నువ్వే ఒక లీగల్ నోటీస్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది గత నెలలో. ఇదే నారాయణ గారి కాన్స్టిట్యున్సీలో నువ్వే ఇట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని పంపిస్తే మేము దీని మీద దీని మీద అవగాహన తెలుసుకొని, సార్ నిజంగానే ఈ విధంగా జరుగుతా ఉంది, ఈ విధంగా సొంత అధికార పార్టీ నాయకులు ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చారు, మీరు కానీ ఈ కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకపోతే అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ లో అపార్ట్మెంట్లు కొంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు సార్ కమిషనర్ గారు తెలియజేస్తే కమిషనర్ గారు వెంటనే స్పందించి అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ రోజు దాకా కూడా కనీసం కమిషనర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ కూడా పట్టించుకోకుండా, ఈ యొక్క కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు దాకా కూడా ఉన్నారని నీకు తెలిసినా కూడా నువ్వు దీని మీద ఏమి నోరు బెదపలా. నిన్న ఒకటే అడుగుతున్నా వెంకటరమణారెడ్డి, నిన్నే అడుగుతా ఉండా, నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద కోసం ఎక్కడైనా ఉంటే నువ్వు పంపించిన లీగల్ నోటీస్ మీద నువ్వు కనుక సమాధానం కోరితే మీ నారాయణ గారికి సంబంధించిన వ్యక్తులే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను నీకు తెలిసి నువ్వు పంపించావు. దీని మీద నువ్వు విచారణ జరిపించి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. ఇకపోతే మా నారాయణ మంచివాడు, మా నారాయణ అత్త చేశాడు, మా నారాయణ చేశాడు చెప్తా ఉండవు. 2 విషయాలు మీ నారాయణ గారి గురించి చెప్తా విను. 2019 ఎలక్షన్లకు ముందు ఆయన దాదాపుగా 5 సంవత్సరాలు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ లేకపోయినా కానీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోనో ఆయన మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేస్తే 2019 ఎలక్షన్ అయిన మరుక్షణం నుంచి కూడా ప్రజలకి ఎక్కడ కూడా ఏ ఒక్క మనిషికి కూడా కనీసం మొహం చాటేసి ఒక మనిషి కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయిన వ్యక్తి మీ నారాయణ గారు. 2 సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అల్లాడితే కనీసం సాధారణ ప్రజలకు దేవుడు అడిగితే మీ సొంత కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా కనీసం మీకు అందుబాటులో కూడా లేకుండా వెళ్ళిపోయి ఆ కరోనా లాంటి భయంకర విపత్తు పరిస్థితులు కూడా క్యాష్ చేసుకున్నటువంటి వ్యక్తి మీ నారాయణ గారు. అలాంటి నారాయణ గారి గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఈరోజు నారాయణ గారి గురించి నువ్వు పొగడతా మా నారాయణ ఇది, మా నారాయణ తోపు, మా నారాయణ తిరుమని చెప్తున్నావు. చెప్తున్నా వెంకటరమణారెడ్డి, నీ గురించి ఈరోజు మాట్లాడుతున్నట్టు నువ్వైతే పెద్ద పుడింగ్ ఉన్నావు, నీకంటే పెద్ద తోపు నాయకులు లేడనే కాదు. వెంకటరమణారెడ్డి, నువ్వు కనీసం ఎప్పుడన్నా వచ్చి ఒక దగ్గర కారాపి నీ దగ్గర ఫోటో ఒక 4-5 ఫోటోలు తీసుకుంటున్నారంటే నువ్వైతే పెద్ద రాజకీయ ఆశానుభావుడు అనో, నీకు రాజకీయ చతుర్ఘ్నుడు అనో, నీకు ఫోటోలు తీసుకోవట్లా. ఇతను ఎంత మనిషి ఉన్నట్టున్నాడు, కొంగున్నట్టున్నాడు. ఇతను ఫోటోలు తీసుకునే స్టేటస్ లోనో సోషల్ మీడియాలోనో ఎఫ్బీలోనో ఇన్స్టాలోనో పెడితే నాకు లైక్స్ వస్తాయి, నాకు షేర్లు వస్తాయి ఉద్దేశంతో ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నారు. అది నీ రాజకీయ జీవితం, అది నీ రాజకీయ ఇది కనీసం నీ మొహానికి కనీసం నువ్వు దారిన పోతా ఉంటే పలానా పేరుని పెట్టి పిలిచే పరిస్థితి కూడా నీకు లేదు. అలాంటి నువ్వు నారాయణ గారి గురించి చెప్తా ఉండవు. మీ నారాయణ గారి గురించి ఇంకో విషయం చెప్తా విను. మొన్న జరిగిన 2024 ఎలక్షన్ లో కార్యకర్తలు ఎంతో కష్టపడి, కార్యకర్తలు కావచ్చు మీ పార్టీ నాయకులు కావచ్చు ఎంతో కష్టపడి ఆయన మీ జెండా మోసి మీ పార్టీ విజయానికి నారాయణ గారి గెలుపు కోసము ఈరోజు ఆయన
గెలిపిస్తే దాదాపు 72,000 ఓట్ల మెజార్టీని గెలిపిస్తే ఓట్లు గెలిపి అయిపోయిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్త పోయి ఆయన సాయం అడిగితే నువ్వు ఏ డివిజను, నీ డివిజన్ లో ఎన్ని ఓట్లు ఇచ్చాయి, నీ బూత్ లో ఎంత మెజార్టీ వచ్చిందని ఓట్లతోనూ మెజార్టీ ఓట్లతోనూ పర్సెంటేజ్ తోనూ కొలమండలో కూర్చే నీచమైన సంస్కృతి ఉన్న వ్యక్తి మీ నారాయణ గారు. ఏ కార్యకర్త అయినా, తెలుగుదేశం కార్యకర్త అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సరే, ఒక జెండా మోసి పనిచేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఒక నాయకుడి దగ్గర ఒక గుర్తింపు కోసం పనిచేస్తాడు. ఒక దగ్గర మెజార్టీ వచ్చిందంటే ఆయన మాత్రమే పనిచేస్తాడని, ఒక దగ్గర మెజార్టీ రాకపోతే ఆయన మాత్రం పనిచేయలేదు కనుక దానికి అర్థం వాళ్ళ శక్తికి మించి ఏ కార్యకర్త అయినా నిజాయితీగా పనిచేస్తాడు. గెలిచిన తర్వాత కార్యకర్తలు గుండెలు పెట్టుకొని చూడాలి కానీ ఓట్లను బట్టో, ఓట్లు వచ్చిన మెజార్టీని బట్టో, పర్సంటేజ్లను బట్టో ఇట్లా కొలతలు పెట్టి మనిషిని అవమానించే విధంగా నీ ప్రవర్తన ఉందని చెప్పి నేను కాదు, మీ నారాయణ గారు ఈ విధంగా మాట్లాడుతున్న నేను కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాంటి నారాయణ గారు ఈ రోజు మా పార్టీలో గెలిచిన కార్పొరేటర్లను కొంతమందిని సంతలో పశువులు దోలుకపోయేసి వాళ్ళని అందరిని మెక్కించి మీ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కావచ్చు, మీ పార్టీ జెండా పట్టుకుని తిరిగి మీ వెనకాల మీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు కావచ్చు, అవమానపరంగా వాళ్ళని చూస్తా ఉంటే మీరు సాక్షాత్ కాన్ఫరెన్స్ కాల్ మీరే మాట్లాడతారు. కార్పొరేటర్ మీరు విలువాల్సిందే ఎవరైనా కానీ, అది ఎవరైనా మీకు ఇష్టమంటే ఉండండి, కష్టమంటే పని చెప్పి సాక్షాత్ నువ్వే మాట్లాడుతున్నావు. ఇంతకన్నా దిక్కుమాల రాజకీయ నాయకుడు ఈ భూమి మీద ఉన్నారని నేను ఒకటే అడుగుతున్నా. మీ మంత్రి నారాయణ గారిని కావచ్చు, ఈ ఆన వెంకటరెడ్డి గారిని కావచ్చు, ఒకటే గుర్తుపెట్టుకో. ఈ రోజు వ్యత్యాసం ఎలా ఉందో నేను చెప్పకర్లా. కరోనా టైంలో కష్టకాలంలో ప్రజలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయిన నాయకుడు మీ నాయకుడు నారాయణ గారు అయితే, కరోనా కష్టకాలంలో రాజకీయాల్లో లేకపోయినా సరే ప్రజలకు అండదండలు అనిపించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆ రోజు ఏ ఒక్కరు కూడా మీకు అందుబాటు ఇది లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఒక చరిత్ర సృష్టించి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అట్లాంటి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి నీ నోటికి ఎంత ఇస్తే అంత మాట్లాడతావా? నీకు సిగ్గున్నా, నీకు సిగ్గు సరే మరి ఏమన్నా సరే, ఇదిగో నేను ఇంకోసారి చూపిస్తున్నా. నువ్వు పంపించిన ఈ లీగల్ నోటీస్ సంబంధించి కార్పొరేషన్ ఏదైతే పంపించావో దీని మీద విచారణ జరిపించి దీని మీద చర్యలు తీసుకోమని మీ నారాయణ గారికి చెప్పు. ఈ రోజు మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి లభించే జనాదరణ తట్టుకోలేక మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి దాదాపు ఈ 4 నెలల్లో ప్రజలు ఏ విధంగా అయితే ఆయన ఆదరిస్తున్నారో, ప్రతిపక్షంలో కూడా ఆయన ఇంటికి కానీ ఆయన ఆఫీస్ కానీ వేలాదిగా జనాలు తరలిస్తుంటే చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక ఎక్కడైతే ఆయన రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్నాడో ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ రెడ్ క్రాస్ ని మీరు ఇబ్బంది పెడతారని, రాజకీయంగా ఆ రెడ్ క్రాస్ సొసైటీని దిగజారుస్తారనే విషయంలో ఆయన ఆలోచన తీసుకొని హుందాగా రాజీనామా చేశారు తప్ప ఇలాంటి ఉడత ఊపులకో లేదా తాటకి చెప్పలకు భయపడితే చేయలేదు. ఈ రోజుకి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఈ ఆన వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి నేను చెప్తా ఉండా, ఈ రాజకీయ బఫూన్, ఈ సోషల్ మీడియా కమెడియన్కి ఒకటే చెప్తా ఉండా, ఇంకొకసారి కానీ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అమర్యాదగా కానీ మాట్లాడితే, నువ్వు నీ నోటి నుంచి ఎంత వస్తుందో నువ్వు మాట్లాడితే నీ స్థాయికి మిర్చి, నీ వయసుని కూడా మేము కూడా మర్చిపోయి అంత దిగజారి నీకు సమాధానం చెప్పే కార్యక్రమం చేస్తూనే ఉంటాం. నీ దయచేసి ఎప్పుడైనా సరే నీ ఒళ్ళు నిన్ను రద్దులు పెట్టుకొని మాట్లాడాలని నీకు ఎదుగు పలుకుతూ ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఖండిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.